హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఈరోజు మనము తిరుమల గుట్ట పైన ఉన్న ఆకాశగంగా లొకేషన్లోకి వెళ్తున్నాం. చూడొచ్చు ఆకాశగంగా. లోపలికి వెళ్లే ముందు చుట్టూ మొత్తము పార్కింగ్ ఏరియా, వెహికల్స్ అన్ని ఆపేసి పెట్టారు. సో ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి. సో తిరుమల గుట్ట పైన నాకు చాలా నచ్చిన ప్లేస్ అంటే ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆకాశగంగా లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కమాన్, మొత్తము చూసుకోవచ్చు ఎలా ఉందో. ఈ కమాన్ లోపలికి వెళ్ళేసి మనము కిందికి వెళ్ళాల్సి ఉంటుందండి. కిందికి వెళ్తే అక్కడ రాక్ మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటాయి. సో ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ వాటర్ తోటే శ్రీవారికి అభిషేకం చేస్తారంట. చూడొచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. సో సరౌండింగ్ మొత్తము షాప్సే ఉంటాయి. ఓ మనకు చూసుకోవచ్చు ఎలా ఉందో. మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. మనకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతాడ. సో ఇక్కడేనే కాదండి, తిరుమలలో ఎక్కడ పోయినా కూడా మనకు మొత్తం టోటల్గా సరౌండింగ్ మొత్తం షాప్సే ఎక్కువ ఉంటాయి. మనము ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. చూసుకోవచ్చు ఎలా ఉందో ప్లేస్ అంతా. ఫుడ్ కోర్ట్స్, షాప్స్ ఇవే ఉంటాయి అన్నీ. చూసుకోవచ్చు లొకేషన్ ఎలా ఉందో. చాలా బెటర్గా ఉంటుందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. లొకేషన్ చూసుకోండి. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. మొత్తం స్టెప్సే ఉంటాయి. స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. లోయలాగా ఉంటుంది. సో అంటే వెళ్తున్నాం. ఈ షాప్స్ అమ్ముకునే వాళ్ళే ఇవన్నీ పైన కవర్స్ కట్టుకున్నారు. సో పైన కవర్ కట్టుకొని కింద కూర్చొని అమ్ముతున్నారు అన్నట్టు. వాటి గురించే ప్రత్యేకంగా కట్టారు. చూసుకోవచ్చు. మొత్తం లోయ టైప్ ఉంటుంది. కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్తే కింద వచ్చేసి రాక్ మధ్యలోకి వెళ్ళి, అంటే గుట్టలకి వెళ్ళి వచ్చినట్టు వస్తాయి వాటర్. మొత్తము ఆడ వాటర్ ఉంటాయి. చూసుకోవచ్చు. వెళ్తున్నాం. నడుస్తూ వెళ్ళాలి మొత్తం. ఇక్కడ ఏది ఉన్నా కూడా మొత్తం సీనరీ అండి. టోటల్ అది చూస్తూ ఉండిపోవచ్చు. చుట్టూ మంచిగా టోటల్ పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మొత్తం ఆ వాతావరణానికి. ఎటు చూసిన చెట్లే మొత్తము. హ్యాపీ ఉంటుంది బాగా. చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా మంది వస్తూ ఉంటారు. తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇవన్నీ అయితే గుట్ట పైన ఉన్న టెంపుల్స్ అన్ని అయితే దర్శనం చేసుకుంటారండి. చూసుకోవచ్చు. ఈ సైడ్ నుంచి మనము కిందికి వెళ్ళాలి. ఆ గుట్ట లోపల కింద బండ లోపల కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా కూడా. చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మొత్తం టెంకాయలు అండ్ దీపాలు అమ్ముతారు. అవి తీసుకుపోయి అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ దీపాలు ముట్టిస్తారు అండ్ టెంకాయ కొడతారు. వాటి కోసం అమ్ముతారు. ఇది చూడొచ్చు. రైట్ సైడ్ లో కిందికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. అది టెంపుల్. ఇప్పుడు మనము ఇంకొంచెం కిందికి వెళ్తే సో వాటర్ ఫాల్స్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు గుట్ట మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే వాటర్ కాడికి వెళ్తాము. సో అదే ఆకాశగంగా. సో కిందికి వెళ్తే రైట్ సైడ్ లోనే ఉంటుంది. చూడొచ్చు. దిగుతున్నాం కిందికి. వీళ్ళందరూ ఆల్రెడీ కింది వరకు వెళ్ళేసి పైకి వస్తున్నారు. మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం స్టెప్స్ అక్కడ వరకు కూడా స్టెప్స్ కట్టేసి పెట్టారు.
పట్టుకొని కూడా రైలింగ్ పెట్టిర్రు. చూసుకోవచ్చు అక్కడ వాటర్ ఎట్లా వస్తున్నాయి బండల కిందికెళ్ళి, గుట్ట మధ్యలోకి వెళ్ళి మొత్తం ఇవన్నీ వాటర్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి. చూడడానికి చాలా బాగుంటుంది. చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడ దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి, కాళ్ళు ఎక్కువగా జారుతూ ఉంటాయి బండల మధ్యలో. చూసుకోవచ్చు వీళ్ళందరూ కరెక్ట్ వాటర్ పడి కింది వరకు వెళ్ళేసి తడుస్తున్నారు. కానీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మీకు అంతా సరౌండింగ్ ఎట్లుందో మొత్తం చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇవన్నీ వాటరే అంది కింద కనిపిస్తున్నాయి కదా, ఇవే వాటరు. ఈ వాటరే శ్రీవారికి అభిషేకం చేస్తారంట. చూడొచ్చు ఎలా ఉందో వాటర్ అక్కడ పైనుంచి వెళ్ళి ఆ బండల మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటాయి. చూడొచ్చు ఎలా ఉందో. చాలా మంది ఆ పైన వాటర్ వస్తున్నాయి కదా, ఆ బండల మధ్యలో ఆడికి వెళ్తున్నారు అందరూ. కానీ ఆడికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కాలు జారినా కూడా ఏదైనా అయినా కూడా ఇబ్బంది అవుతుంది. చూసుకోవచ్చు ఎలా ఉందో. టోటల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వెనకాల మొత్తం ఎట్లుందో. బెటర్ అనిపించిందండి, ఈ ప్లేస్ అయితే మస్తు అనిపించింది నాకు. మీకు ప్రతిదీ మీకు విజిబుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. తిరుమలకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా మంది చేస్తారు, కంపల్సరీ పైన అన్ని టెంపుల్స్ తిరిగేసి వస్తారు. సో ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఎలా ఉందో లొకేషన్ మాత్రం. సో వాటర్ చూడొచ్చు ఎలా ఉందో. నేను కూడా నెత్తిపైన చల్లుకున్నాను. సో ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ దిగితే మాత్రము చాలా బాగుంది అసలు. ఫోటో లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రము ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, మస్తు. తిరుమల మొత్తము ఫోటో షూట్ కోసం మస్తు ఉంటుందండి. సో ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.